అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం మరో టెక్నిక్ గురించి చూద్దాం. ఎన్ఎల్పిలో ద మ్యాప్ ఈజ్ నాట్ టెరిటరీ అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. అంటే మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనేది మ్యాప్లో చాలా చిన్నగా కనపడుతుంది, కానీ నిజానికి ఆంధ్రప్రదేశ్ చాలా పెద్దది కదా. సో ఆ చిన్నదాన్ని మ్యాప్లో చూసుకుని ఇంత ప్లేస్లోనే ఉందని మనం డిసైడ్ చేయలేం. అలాగే ప్రతి వ్యక్తికి ఒక విషయంలో ఒకే విధంగా అభిప్రాయాలు ఉండవు, ఎక్స్పీరియన్స్ కూడా అలా ఉండదు. కొందరు అనుకుంటారు బిజినెస్ చేయడం చాలా కష్టం, నేను అందరితో మాట్లాడలేను, కమ్యూనికేట్ చేయడం కూడా చాలా కష్టం అని అనుకుంటారు. కానీ అది అందరికీ ఒకే విధంగా ఉండదు కదా. కొందరు బిజినెస్లో చాలా బాగా అభివృద్ధి చెంది చాలా పెద్దగా డెవలప్ చేసుకుని ఎంతోమందికి జీవనాధారాన్ని ఇస్తూ ఉంటారు. కొందరైతే బిజినెస్ కష్టమని అక్కడే ఆగిపోతూ ఉంటారు. అలాగే మాట్లాడడం, కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు తెలియదు, నేను బిజినెస్ చేయలేను అని కొందరు అనుకుంటారు. అదే ఫ్యామిలీలో అదే వాతావరణంలో పెరిగిన వాళ్ళు ఇంకొంతమంది సిబ్లింగ్స్లో చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకుని వాళ్ళ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ మన ఆలోచనలను బట్టి మన భయాలు కానీ మన పనులు కానీ ఆధారపడి ఉంటాయి. కాబట్టి మన ఆలోచనలు మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే, పాజిటివ్గా నేను అన్నీ చేయగలను అని ఆలోచించగలిగితే మనం ముందుకు వెళ్ళి అభివృద్ధిని సాధించగలుగుతాం. కాబట్టి ఏదైనా మనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు నేను బిజినెస్ చేయలేను, నేను కమ్యూనికేషన్లో వీక్గా ఉన్నాను అనే ఇలాంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు ఇది అందరికీ నిజమేనా, నా ఒక్కదానికైనా అని మనం ఆలోచించినప్పుడు అందరికీ ఇది నిజం కాదు కదా, మిగతా వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఈ విషయాన్ని చేయగలుగుతున్నారు, ముందుకు వెళ్ళగలుగుతున్నారు, మరి నేనెందుకు ఆగిపోతున్నాను అని ఆలోచించగలిగినప్పుడు మనం ఈ అలవాటుని మార్చుకోగలుగుతాం. అంటే మనల్ని మనం ఈ సెంటెన్స్ని రీఫ్రేమ్ చేసుకోవడం ద్వారా పదే పదే ఆ ప్యాటర్న్ని మన ఎన్ఎల్పి ద్వారా కమ్యూనికేట్ చేయడం ద్వారా మనం మార్చుకోగలుగుతాం. ఈ లాంగ్వేజ్ని మనం పాజిటివ్గా ఎన్ఎల్పి ద్వారా మార్చుకోగలుగుతాం. థ్యాంక్ యూ.